में एक महत्वपूर्ण मोड़ है। ప్రతిపక్షం వైపు కెమెరా తిప్పడానికి భయమా? అసెంబ్లీలో ప్రతిపక్ష మాటలను ప్రజలకు చూపించాలన్నా, ప్రతిపక్ష నేతల ఫేస్ కనిపించేటట్టు కెమెరాలు పెట్టాలన్నా అక్కడ ఎవరికో భయం దడపుడుతున్నట్లుంది. అది ఎవరికో ఏమో కానీ ప్రజలే అర్థం చేసుకోవాలి. 67,763 पदों को भरने का मार्ग प्रशस्त हुआ है। कर्मचारी कल्याण को सर्वोच्च प्राथमिकता देते हुए सरकार ने राज्य के सभी वर्तमान ప్రతిపక్ష నేతలు ప్రసంగించినప్పుడైనా, నిరసన తెలిపేటప్పుడైనా కెమెరా ప్రతిపక్షం వైపు ఉండదు. స్పీకర్ వైపు, అధికార పార్టీ నేతల వైపు చూస్తుంటారు. అదేంటో మరి. అరే ఈ టీ న్యూస్ వాళ్ళు మరినుల్లా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజేముంటది? గవర్నర్ స్పీచ్ అంతే. ఆ తర్వాత సభ వాయిదానే కదా. అంతలోనే ప్రతిపక్ష లీడర్లను చూపించేకి ఏముంటదని ఆడిపోసుకోకండి. జరా ఈ వీడియో మొత్తం చూడురి, మీకే విషయం అర్థమవుతుంది. అసెంబ్లీలో ప్రతిపక్షం పనేంది? అది తెలవదా? ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించడం, పరిష్కారాల కోసం ప్రభుత్వాన్ని నిలదీయడం, సర్కారు పట్టించుకోకపోతే నిరసన తెలపడం. మొత్తంగా ప్రజాస్వామ్యంలో దేవాలయంగా చెప్పుకునే అసెంబ్లీలో ప్రజాగళాన్ని వినిపించడం ప్రతిపక్ష పార్టీల పని. దాదాపు గడిచిన 2.5 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది అదే కథనలా. మరి ఆ ప్రతిపక్ష గళాన్ని, ప్రజల గొంతును మన రేవంత్ వారి సర్కార్ ఎందుకు నొక్కేస్తున్నట్లు? ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిలదీస్తున్న సమయంలో మైక్ ఇవ్వరు. మాట్లాడేటప్పుడు లేదా నిరసన తెలిపేటప్పుడు కెమెరాలు ప్రతిపక్షం వైపు చూపెట్టరు. ఇదేం సంస్కృతో మరి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసెంబ్లీలో ఇదే పద్ధతి నడుస్తోంది. దీనిపై అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సహా పలువురు స్పీకర్ను కూడా నిలదీశారు. మచ్చుకు 1-2 వీడియోలు చూపెట్టి ప్రస్తుత విషయానికొద్దాం, చూసేయండి. రిక్వెస్ట్ సార్ మీతోని, బయట మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు. నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తలేరట, అటు మీకు చూపిస్తురట, అటు చూపిస్తురట. ఓన్లీ నా గొంతు మాత్రం వినబడుతుందట. జర కెమెరా మాది కూడా చూపించండి సార్. గిట్లనా సార్? కెమెరా కూడా చూపించరా సార్? కెమెరా కూడా ఇప్పుడేనా? గిన్నెలో కూడా వివక్షనేనా సార్? కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట. చిట్టి వచ్చింది ఇప్పుడే. అంటే 3-4 కెమెరాలు ఉంటాయి, నా ఫేస్ చూపిస్తలేరట. ఓన్లీ గొంతే కనబడుతుందట. కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్నా లేదా స్పీకరే కనబడుతుందట. ఇంత అన్యాయమా? అరే చూసిరు కదా. సరే, అసలు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు ముంగటేసుకోవాల్సి వచ్చిందంటే, ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ఫస్ట్ డే. అసెంబ్లీ, శాసన మండలి ఉమ్మడిగా కూసుంటే కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారొచ్చి ప్రసంగించారు. అయితే ప్రసంగంలో అన్ని పచ్చబద్దాలే ఉన్నాయని, ప్రజలను మోసం చేసిరంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగినరు. గవర్నర్ స్పీచ్ అవుతున్నంతసేపు సభలో కూర్చోకుండా నల్ల బ్యాడ్జీలు ధరించి నిలబడి నిరసన తెలిపారు. ప్రసంగంలో అబద్ధాలు వినపడ్డప్పుడల్లా నినాదాలు చేస్తూ గవర్నర్ గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా టీవీలో చూపిస్తే ఎక్కడ ప్రజలకు బీఆర్ఎస్ పోరాడుతున్న తీరు తెలిసిపోద్దేమోనని భయం సర్కారోళ్లకి. అందుకే కనీసం ఒక్కసారి కూడా ప్రతిపక్షం నిరసన వైపు కెమెరా తిప్పనే లేదు. బీఆర్ఎస్ లీడర్లు నినాదాలు చేస్తున్నప్పుడు కూడా గవర్నర్ను, అధికార పార్టీ నేతల వైపే కెమెరాలు చూపించారు. 67,763 पदों को भरने का मार्ग प्रशस्त हुआ है। कर्मचारी कल्याण को सर्वोच्च प्राथमिकता देते हुए सरकार ने राज्य के सभी वर्तमान सरकार तेलंगाना की समृद्ध सांस्कृतिक और आध्यात्मिक विरासत को संरक्षित करने और बढ़ावा देने में बहुत गर्व महसूस करती है। मिस वर्ल्ड 2025 के 72वें संस्करण की सफलतापूर्वक मेजबानी की, जो अंतर्राष्ट्रीय स्तर के प्रमुख आयोजनों को उत्कृष्टता। ఇక ఇదుల్లా సంగతి మీరే డిసైడ్ చేసుకోండి. ఎవరు చెప్తే కెమెరాలు అటు తిప్పట్లేదో, అసలు కెమెరాలు ఇటు తిప్పితే ఎవరికి భయమో తెలుసుకోండి. టీ న్యూస్ డిజిటల్ వేస్తున్న ఈ స్టోరీ చూసైనా సర్కారోళ్ల పద్ధతి మార్చుకుంటారని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.